ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన. కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన నేతలు. సామాన్య ప్రజానీకంపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపాటు. రెడ్డి సంఘం అధ్యక్షులుగా ఎల్టీ ఓంప్రకాష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. సంఘం అభివృద్ధికి పాటుపడతానని వెల్లడి. ఆసక్తిగా సాగిన తాలూకా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు. అధ్యక్షులుగా తోట శివన్న విజయం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ సూచనల మేరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఎన్టీఆర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిమ్మ దీపక్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజార్ పాషా, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి అభిషేక్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు బండి దేవదాస్ చారి, గౌలి సంజయ్, అఖ్తర్ ఆలీ, మాజీ టీడీపీ బోర్డు సభ్యుడు బైజంకి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అల్లూరి సంజీవరెడ్డి మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను వరుసగా పెంచి సామాన్యులపై భారాన్ని మోపుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చి తర్వాత వాటిని పట్టించుకోకపోవడం బీజేపీ విధానమని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ముడి చమురు ధరలు పెరిగినా ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచామని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కేంద్రం ధరలను పెంచడం అన్యాయమని అన్నారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెట్రోల్ ధరలు పెంచుతారని చెప్పేసి కడాఖండి చెప్పిండ్రు. మేము పెంచమని చెప్పేసి 5 రాష్ట్రాల ఎన్నికల సభలలో ఏ రాష్ట్రానికి అయితే ప్రధానమంత్రి వేండో అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది తప్పు, మేము పెంచమని చెప్పడం అన్ని రాష్ట్రాలలో బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఎట్లయితే 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయినాయో ఇవల్ల 8 రోజులలోనే దగ్గర 4 నుంచి 6 రూపాయలు పెంచడం జరిగింది. మేము ఒకటే నరేంద్ర మోడీ గారిని, మీరు 12.5 సంవత్సరాలలో మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు చెప్పినరో ఆ మాట మీద మీరు కట్టుబడి లేడు కాబట్టి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయగలుగుతున్నాం. మీరు తక్షణమే ఏవైతే పెంచినరో అవి తక్షణమే అది ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వము పెట్రోలు డీజిల్ ధరలను పెంచడంతో సామాన్య ప్రజల నడ్డి విరిచినట్టు అయిపోయింది. ఎందుకంటే నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరుగుతాయి, సామాన్యులకు అందే పరిస్థితిలో ఉండదు. కాబట్టి పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించే వరకు కూడా మేము ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ అవసరమైతే ఆదిలాబాదుని కానీ బంద్ పెట్టడానికి కూడా మేము వెనుకాడమని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వము కంపల్సరీ రేట్లు తగ్గించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం గ్రామ దేవతలకు సామూహిక బోనాలు సమర్పించారు. ఉదయం నుంచి అమ్మవారి ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొనగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. భీంపూర్ మండలంలోని నిప్పాని గ్రామస్తులు పోచమ్మ బోనాల వేడుక ఘనంగా సాగింది. తెల్లవారుజామున సమీప పెన్గంగా నది నుండి జలాలను తీసుకువచ్చి బాజా భజంతుల నడుమ అమ్మవారికి అభిషేకాలు జరిపారు. అనంతరం ఒడి బియ్యం, బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రానున్న ఖరీఫ్ సాగు ముందు సామూహికంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మతో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో మత్స్యకారుల సంఘ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. పాడి పంటలు బాగుండాలని కోరుతూ డప్పు వాయిద్యాలతో చేపల వలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించి పెద్ద పోచమ్మ, రామాలయం, హనుమాన్ ఆలయం, పోచమ్మ, ముత్యాలమ్మ దేవతలకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామ దేవతలకు దర్శించుకున్న తర్వాతే విత్తనాలు విత్తడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు.
గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. పంట చేతికందే సమయంలో కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే అధికారులు పంట నష్టంపై నివేదికలు సమర్పించినప్పటికీ పరిహారం చెల్లింపులో జాప్యం అవుతుండటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వానాకాలంలో సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికందే సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్ర నష్టాలకు గురయ్యారు. వర్షాకాల తర్వాత జరిగిన పంట నష్టంపై అధికారులు నివేదికలు సమర్పించిన పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తలమడుగు మండలంలోనే అధిక వర్షాల కారణంగా దాదాపు 1000 ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు స్వయంగా పంట పొలాలను సందర్శించి నష్ట తీవ్రతను పరిశీలించారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులకు ₹1 కూడా నష్టపరిహారం అందకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినప్పుడు రైతులను ఆదుకునే వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని వారు వాపోతున్నారు. పంట బీమా అమల్లో ఉంటే కనీసం బీమా ద్వారా అయినా కొంత ఆర్థిక వృద్ధి లభించేదని, ప్రస్తుతం నష్టపోయిన రైతులకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడిన నేపథ్యంలో వరదలు, భారీ వర్షాలు, ఎండలు వంటి విపత్తులు రైతుల్ని ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించడంతో పాటు పంట బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ ఏడాదైనా ప్రతి రైతుకు పంట బీమా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తలమడుగు మండల రైతులు కోరుకుంటున్నారు. నా పేరు స్వామి. మాకు తలమడుగు మండలం 2 ఎకరాల భూమి ఉంది. పోయిన సంవత్సరం వాగుల వల్ల ఈ వాగు మొత్తం లోపల మా చేనుల మొత్తం వచ్చింది. కావున మొత్తం నష్టపోయిన పంట కలెక్టర్ సార్ అధికారులు చూసిపోయిండ్రు, కానీ మాకు ₹1 కూడా రాలేదు. ఈ సంవత్సరం అయినా మాకు బీమా చేయగలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. నా పేరు కె వినాయక్ రెడ్డి. పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి వాగుకు 3 ఎకరాలు కొట్టుకపోయింది. అధికారులు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు, కానీ ఇంతవరకు నష్టపరిహారం రాలేదు. ఈ సంవత్సరమైన ఫసల్ బీమా అమలు చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందడిగా సాగింది. పూర్వ విద్యార్థులంతా ఒకచోటు చేరి బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం 28 ఏళ్ల తర్వాత ఘనంగా జరిగింది. 1997 నుండి 1998 బ్యాచ్ చెందిన డి సెక్షన్ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. అనంతరం స్కూల్లో తిరుగుతూ చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. అందరూ కలిసి ఆనందంగా సహపంక్తి భోజనం చేసి సంతోషంగా గడిపారు. శిశు మందిర్లో చదవడం గర్వకారణీయంగా ఉందని, సమాజ సేవతో పాటు ఉత్తమ పౌరులను తయారు చేయడంలో శిశు మందిరాల పాత్ర చాలా గొప్పగా ఉందని పూర్వ విద్యార్థులు కొనియాడారు. కాగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి లండన్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ల నుండి దాదాపు 50 మంది పాల్గొన్నారు. సీనియర్ చాలా మంది రన్ చేసిన వాళ్ళు కూడా నరసింహరావు గురించి అటువంటి వాళ్ళు చాలామంది వెనుక ఉండి కృషి చేసి ఈ శిశు మందిరాలను ఇంకా కూడా నిలబెట్టిండ్రు. వీళ్ళు చాలా ఆదర్శంగా ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరికీ కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఆదర్శం. మేము 97-98 బ్యాచ్ శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్. ఇక్కడ మేము గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నాము. అందరం కలిసి ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ స్పెండ్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా చేతుల మీదుగా సత్కరించడం కూడా మాకు ఆనందంగా అనిపిస్తుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, రాజకీయ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గిమ్మ దీపక్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజార్ పాషా, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి అభిషేక్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు గౌలి సంజయ్,
బండి దేవదాస్ చారి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు రైతులతో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలు రైతులకు కేక్ తినిపించారు. అనంతరం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతంతో పాటు రైతుల సంక్షేమం కోసం కూడా కృషి చేసే నాయకుడని అన్నారు. కార్యకర్తలకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలిగి మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మన అభిమాన నాయకుడు టీపీసీసీ అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారి జన్మదిన సందర్భంగా మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఎన్ఎస్ఐ నుంచి ఈరోజు టీపీసీ అధ్యక్షులుగా ఎదగడం అన్నది కాంగ్రెస్ కార్యకర్తకు స్ఫూర్తిదాయకము. ఎందుకంటే ఒక చిన్న కార్యకర్త నుంచి ఈరోజు టీపీసీసీ అధ్యక్షులుగా ఎదగడం అన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకందరికీ కూడా గర్వకారణము. ఎక్కువ చిన్న కార్యకర్తగా కూడా మనము ఏ స్థాయి కన్నా ఎదగవచ్చు అన్న దానికి మహేష్ అన్న ఒక నిదర్శనము. దానికి అనుగుణంగా నేను కూడా ఒక చిన్న కార్యకర్త స్థాయి నుంచి మహేష్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షుని కూడా చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. దానికి కూడా ఒక నిదర్శనం. ఒక మహేష్ అన్న గారు సామాన్య కుటుంబాలకు అణగారిన వర్గాలకు ఎంతో కృషి చేయడము. హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో ఆదిలాబాద్కు చెందిన వై అనుదీప్ రాజ్ ప్రతిభ కనబర్చి 200 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ విభాగంలో పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను ఆదిలాబాద్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణకుమార్, హరిచరణ్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, డివైఎస్ఓ జకుల శ్రీనివాస్, కోచ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు అభినందించారు. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా ఎల్టీ ఓంప్రకాష్ రెడ్డితో పాటు పలువురు సభ్యులను ఎన్నుకొని ఘనంగా సత్కరించారు. జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నూతన కార్యవర్గం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందని సంఘం నూతన అధ్యక్షులు ఎల్టీ ఓంప్రకాష్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ రెడ్డి సంక్షేమ భవనంలో ఆదివారం జరిగిన సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల్లో వివిధ మండలాల నుంచి రెడ్డి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో సంఘం నూతన అధ్యక్షులుగా ఎల్టీ ఓంప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డితో పాటు గౌరవ అధ్యక్షుడిగా ఎల్టీ కృష్ణారెడ్డి, ప్రధాన సంరక్షకులుగా నల్ల నారాయణ రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా సరసన్ విఠల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సామా స్వామిరెడ్డి, శేఖర్ రెడ్డి, అల్లూరి భూమారెడ్డి, ఏనుగు జగదీష్ రెడ్డితో పాటు పలువురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సంఘం ప్రతినిధులు శాల్వతో సత్కరించి అభినందించారు. రెడ్డి హాస్టల్ నిర్వహణ కోసం దీపాయిగూడకు చెందిన పలువురు 21,000 నగదును అందించగా మరో దాత సంక్షేమ సంఘానికి 51,000 రూపాయల నగదును అందించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు ఎల్టీ ఓంప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తమ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కులస్తులకు సంఘం తరపున చేయూతను అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఐక్యంగా ఉంటేనే సంఘం బలోపేతం అవుతుందని, ఆ దిశగా నూతన కార్యవర్గం కార్యాచరణ కొనసాగుతుందని అన్నారు. అన్ని విధాలా సహకరిస్తున్నారు. మేము కేంద్రాలు కూడా అన్ని ఊరిలో కొనుక్కునే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది.
తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా తోట శివన్న ఎన్నికయ్యారు. ఆదివారం సంఘ భవనంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక జరిగింది. ఉదయం నుంచే పోలింగ్ జరగగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మూగ శ్రీనివాస్, ఎన్నికల అధికారులుగా గండ్రాతు నారాయణ, కొమ్ము కృష్ణకుమార్, పరిశీలకులుగా పసుల ప్రతాప్ వ్యవహరించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా కలమరుగు సంతోష్, కోశాధికారిగా వడ్డరప్ విఠల్ గెలుపొందారు. సంఘం అధ్యక్షులుగా తోట శివన్న విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవికి ఆవుల శరత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా నూతన కార్యవర్గ సభ్యులను సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు, అభినందనలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు తోట శివన్న తెలిపారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన. కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన నేతలు. సామాన్య ప్రజానీకంపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపాటు. రెడ్డి సంఘం అధ్యక్షులుగా ఎల్టీ ఓం ప్రకాష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. సంఘం అభివృద్ధికి పాటుపడతానని వెల్లడి. ఆసక్తిగా సాగిన తాలూకా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు. అధ్యక్షులుగా తోట శివన్న విజయం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.